అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రీన్ ప్యాంథర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మెంతిపప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. మెంతిపప్పుకి ముందుగా నేను ఈ గ్లాస్ నిండా కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. 1 hour నానబెట్టాను. అండ్ దెన్ మెంతిపప్పుకి మెయిన్ ఇంగ్రీడియంట్ 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర అండ్ ఒక టమాటో ఫుల్గా రైప్ అయ్యిండేది కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ హాఫ్ ఆనియన్ అండ్ 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. చిటికెడంత పసుపు అండ్ కొంచెం చింతపండు అండ్ ఎండుమిరపకాయలు, ఇంకా మనకి పోపు వేయడానికని పోపు సామాన్లు చూడండి ఏమేమి ఉన్నాయో. మినప్పప్పు, ఆవాలు అండ్ కరివేపాకు తీసుకున్నాను. ఇంకా సాల్ట్ తగినంత తీసుకోవాలి. ఇంతేనండి. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే మెంతిపప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఏదైనా స్టీల్ పాత్ర పెట్టుకోవచ్చు. బౌల్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేశాను. హీట్ చేసిన తర్వాత ముందుగా ఒక్కొక్కటి ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మెంతులు వేసుకున్నాను. మెంతులు వేసేసిన తర్వాత మనకి మెంతులు కొంచెం దూరగా ఎక్కువసేపు వేయించకూడదు, మనకి చేదు అనేది వచ్చేస్తుంది. సో వెంటనే ధనియాలు వేసుకుంటున్నాను అండ్ జీలకర్ర వేసాను. తర్వాత పోపు దినుసులు అని చెప్పాను కదా, ఆవాలు, మినప్పప్పు అండ్ కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసాను. వేసేసి ఒక 2 minutes దూరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెడితే ఇవన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes వేయించిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అండ్ హాఫ్ ఎర్రగడ్డ తీసుకున్నాం కదా, అది కట్ చేసి వేసుకొని అన్నీ కూడా దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగడానికి ఒక 2 to 3 minutes పడుతుంది. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. డెఫినెట్గా హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే ఖచ్చితంగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. వేసేసిన తర్వాత మనం 1 hour నానబెట్టిన కందిపప్పుని దీంట్లో వేసేసేయాలి. వేసి కందిపప్పును కూడా కొంచెం దూరగా అయ్యేదాకా బాగా వేయించుకోవాలి. ఇది రెగ్యులర్ పప్పు చేసే ప్రొసీజర్ కాదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు పసుపు కూడా వేసేసినాను. పసుపు వేసేసి కలుపుకొని కొద్దిసేపు దూరగా వేయించుకోవాలన్నమాట, కందిపప్పు అన్నీ మిక్స్ అయ్యేలాగా. అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని అయినా మనకి కొంచెం వేగేలాగా చూసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 5 minutes తర్వాత ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇంకా దానిలో వాటర్ పోయాలి. నేనైతే 4 glasses వాటర్ పోస్తున్నాను. మీకు పప్పు ఎలా కావాలో ఆ కన్సిస్టెన్సీని బట్టి మీరు పోసుకోండి వాటర్. ఇది మెంతిపప్పు కాబట్టి మరీ అంత గట్టిగా లేకుండా మరీ అంత లూజ్గా లేకోకుండా ఉంటే బాగుంటుంది. లూజ్గా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం చూసుకుని కందిపప్పు మునిగేలాగా కొంచెం తక్కువ వాటరే పోసుకోండి. బెటర్, మీకు మంచి కన్సిస్టెన్సీలోనే వస్తుంది. ఇలా వాటర్ అన్నీ పప్పు మునిగేదాకా పోసుకొని ఇంకా శుభ్రంగా మనం ఏం చేయనవసరం లేదు, కందిపప్పుని ఉడకబెట్టుకోవాలి. ఇంకా లాస్ట్లో మనం టొమాటోస్, చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఆ టొమాటోస్, చింతపండు అది ముందే వేయొద్దు. ఉప్పు కూడా అవి ముందే వేస్తే టొమాటో కానీ చింతపండు కానీ ఉప్పు కానీ మనకి కందిపప్పు అనేది ఉడకదనమాట. సో ఇలా మూసేసి కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి పప్పు వేసిన తర్వాత. అండ్ దెన్ ఒక 5 minutes తర్వాత చూసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవడమే. టొమాటోస్, చింతపండు అండ్ దెన్ ఉప్పు అవన్నీ వేసేసుకొని మనకి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 minutes ఉడకబెడితే చాలు, ఉడికిపోతుంది.
ఈ పప్పు మెంతులతో చేస్తాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకొని చేసుకుంటే ఎవరైనా తినచ్చు. అన్నీ వేసేసినాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 7 to 10 minutes ఉడకబెడితే చాలు. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ పప్పు కూడా శుభ్రంగా మనకి ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఫైనల్గా మనం 4 గ్లాసెస్ వాటర్ పోసినా కూడా పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి అన్ని వాటర్ ఏం అనిపించట్లేదు. కాబట్టి పప్పు మనకి థిక్గానే వస్తుంది, మంచి కన్సిస్టెన్సీలోనే వస్తుంది. వాటర్ చూసి పోసుకోండి మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అట్లా. అండ్ ఇంకా 10 minutes అయిపోయిన తర్వాత దించుకొని దాంట్లో ఉండే వాటర్ని కొంచెం పక్కన ఉండే గిన్నెలోకి వంపుకోవాలి. అప్పుడైతేనే మనం పప్పు గుత్తితో ఎనిపినప్పుడు అవన్నీ బాగా నలుగుతాయి అన్నమాట. సో ఆ వాటర్ని మనం వంపేసుకొనేసి పప్పుని ఎనుపుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ చిన్నగా ఒక క్యారీలో తీసేసి, ఈ వాటర్ మీరు డ్రైన్ చేయాల్సిన అవసరం లేదు, పడేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ని మళ్ళీ పప్పులోకైనా వేసుకోవచ్చు, లేకపోతే తిరుమాత పెట్టుకొని చారులాగా అయినా తినొచ్చు. ఇట్లా పప్పుని మంచిగా పప్పు గుత్తితోటి ఎనుపుకోవాలి. ఎనుపుకుంటే మంచిగా అట్లా మెదుగుతుంది. తర్వాత కొన్ని వాటరే ఉన్నాయి కాబట్టి ఆ పప్పులోనే వేసేసి మనం కలిపేసుకోవచ్చు. అంత లూజ్గా ఏముండదు, మంచి కన్సిస్టెన్సీలోనే వస్తుంది పప్పు అనేది. చూసారు కదా, టేస్టీగా హెల్తీగా ఉండే మెంతి పప్పు మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని సర్వ్ చేస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా డెలిషియస్గా ఉంటుంది ఈ పప్పు. చూడండి, నేనైతే ప్లేట్ పెట్టుకొని రెడీగా ఉన్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూడండి, ఇది చాలా ఎమ్మిగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, ఒకరే ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. గ్రీన్ ప్యాంథర్ వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.